వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. ఇవాళ నా కిచెన్లో రెసిపీ ఏంటంటే ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఇన్ ఆంధ్రా స్టైల్ అండి. ఆంధ్రా స్టైల్లో చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై చేసి ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో నేను ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను నా బిఫోర్ వీడియోలో హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ పోస్ట్ చేశానండి, మీరు కావాలంటే చూడొచ్చు. ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదామండి. చూడండి ఇంగ్రీడియంట్స్. ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నానండి నేను, అండ్ ఆల్సో 1 kg రైస్, సాల్ట్, ఆయిల్, ఘీ. ఇది రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అండి. స్పైసెస్, నెక్స్ట్ ఆల్సో జింజర్ గార్లిక్ పేస్ట్ 2 tablespoons. ఇది వచ్చేసి ఇదిగోండి గరం మసాలా పౌడర్, ఇది బిర్యానీ మసాలా పౌడర్, అండ్ ఆల్సో ఇది ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్ అండి. 1 పెద్ద లెమన్ జ్యూస్, 1 కప్ కర్డ్ పెరుగు, హల్దీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కారం, 1 tablespoon పచ్చి కొబ్బరి పేస్ట్, రా కోకోనట్ పేస్ట్, అండ్ ఆల్సో మింట్ లీవ్స్, పుదీనా లీవ్స్, అండ్ ఆల్సో ఇదిగోండి గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి, కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర, ఆనియన్స్ ఇదిగోండి ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను, 1 టమాటో. సో ఫస్ట్ మనం ప్రాసెస్ ఏంటంటేనండి, మనం చికెన్ మ్యారినేట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఇదిగోండి లెమన్ జ్యూస్ ఉంది కదా, లెమన్ జ్యూస్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకోవట్లేదండి, మనం సాల్ట్ చికెన్ ఫ్రైడ్ చేసేటప్పుడు వేసుకుందాం. ఎందుకంటే మనకి ఇప్పుడు సాల్ట్ వేస్తే ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు సాల్ట్ వేసుకోవట్లేదు. ఇదిగోండి పెరుగు, 1 కప్ పెరుగు కదా, అండ్ ఆల్సో రెడ్ చిల్లీ పౌడర్ అండి, కారము 3 tablespoons అండి, హల్దీ పౌడర్ 1/4 tablespoon, గరం మసాలా పౌడర్ 1 tablespoon, బిర్యానీ మసాలా పౌడర్ 2 tablespoons, కొరియాండర్ పౌడర్ 1 tablespoon, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 tablespoon యూస్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1 tablespoon మనం రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు యూస్ చేసుకుందాము. అండ్ ఆల్సో గ్రీన్ చిల్లీస్ కూడా వేయాలి. చూడండి గ్రీన్ చిల్లీస్ 8 తీసుకున్నానండి, 4 ఇక్కడ చికెన్లో వాడుతున్నాను, ఇంకో 4 మనం రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు యూస్ చేద్దాము. ఈ గ్రీన్ చిల్లీస్ తీసుకొని వీటిని కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఈ విధంగా గ్రీన్ చిల్లీస్ వేసుకున్న తర్వాత పుదీనా లీవ్స్ ఉన్నాయి కదండి, కొన్ని పుదీనా లీవ్స్ కూడా వేసేసుకుందాము. నెక్స్ట్ అదే విధంగా కొత్తిమీర కూడా కొంచెం వేసి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం చక్కగా కలిపేసుకోవాలండి. చక్కగా ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు చక్కగా మనం ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. నియర్లీ ఒక 10 to 15 minutes ఇది మ్యారినేట్ మనం చేసి పెట్టేసుకోవాలండి. చూడండి చికెన్ని మొత్తం ఈ విధంగా కలిపేసాను. దీన్ని మనం క్లోజ్ చేసేసి నియర్లీ ఒక 15 minutes దీన్ని ఈ విధంగా నానబెట్టేసేయాలి. మనం రైస్ని కూడా అండి మనం చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు వాష్ చేసుకుందాం. మరీ ఎక్కువ మనకి బాస్మతి రైస్ కాబట్టి మరీ ఎక్కువ కూడా నానవసరం లేదు, జస్ట్ ఒక 20 minutes మనం నానబెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి నేను ఇప్పుడే వీటిని వాష్ చేసుకోవట్లేదు, తర్వాత మనం కడిగేసి నానబెట్టుకుందాం. ఇదైతే 20 minutes కోసం దీన్ని మనం నానడానికి చికెన్ని మనం కొంచెం పెట్టేద్దాం. 15 minutes అయింది. మన చికెన్ మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. దానికంటే బిఫోర్ అండి మనం రైస్ని కూడా నానబెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మనకు వన్ సైడ్ చికెన్ ఫ్రై అవుతుంటే మనకి రైస్ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాబట్టి అందుకోసం మనం రైస్ని కడిగేసి నానబెట్టేద్దాం. చూడండి ఈ విధంగా రైస్ కడిగేసి నానబెట్టేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుందాం చికెన్ ఫ్రై చేసుకోవడానికి. ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేస్తున్నాను. చూడండి మన ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందామండి. చూడండి మనం ఆనియన్స్ తీసుకున్నాం కదా, సగం చికెన్లో వాడదాం, సగం రైస్లో వాడదాం. అందుకోసం ఒక హాఫ్ ఆనియన్స్ ఇక్కడ వాడుతున్నాను. ఇక్కడ మన ఆనియన్స్ చాలా రెడ్గా ఫ్రై చేసుకోవాలండి. చూడండి మన ఆనియన్స్ ఈ విధంగా రెడ్గా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మన చికెన్ మ్యారినేట్ చేసాం కదా, చికెన్ని మనం యాడ్ చేసేద్దాము. చూడండి మనం ఈ చికెన్ని వేసేసాను. ఇక్కడ ఈ చికెన్ చూడండి నేను ఇక్కడ సాల్ట్ ఫస్ట్ మనం మ్యారినేట్ చేసేటప్పుడు యూజ్ చేయలేదు కాబట్టి ఏ మాత్రం వాటర్ కూడా రిలీజ్ అవ్వలేదండి. సో మనం ఇందాక మనం సాల్ట్ యూజ్ చేయలేదు కాబట్టి మనం ఇప్పుడు సాల్ట్ మనం మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మర్చిపోకూడదండి, సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి. ఇదిగోండి
మనం కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొంచెం జస్ట్ ఇదిగోండి ఒక 1.5 టేబుల్ స్పూన్ నేను సాల్ట్ వేసాను. ఎందుకంటే మళ్ళీ మనం రైస్లో కూడా వేస్తాం కాబట్టి వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ని చక్కగా కూడా ఈ మసాలాస్ ఇవన్నీ బాగా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా మనం ఆయిల్లో దీన్ని లిడ్తో కవర్ చేసేసి ఈ చికెన్ని మనం ఫ్రై చేసేసుకుందాము. దీన్ని నెక్స్ట్ స్టవ్ మీద ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెక్స్ట్ మనం ఇప్పుడు రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకుందామండి. చూడండి, దీన్ని నెక్స్ట్ స్టవ్ మీద ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇదిగోండి ఇక్కడ రైస్కి బౌల్ కూడా పెట్టేసుకున్నాను. ఫస్ట్ మనం ఇందులో ఆయిల్ వేసుకుందాము అండ్ ఆల్సో ఘీ కూడా వేసుకోవాలండి. చూడండి, ఆయిల్ వేసుకున్నాం కదా, ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఘీ కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ అండ్ ఘీ మనకి హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ స్పైసెస్ వేసుకుందాము. ఇదిగోండి హీట్ అయిపోయింది. ఇదిగోండి స్పైసెస్ మనం తీసుకున్న స్పైసెస్ మొత్తం ఈ విధంగా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి స్పైసెస్ మనం కొన్ని ఆనియన్స్ మిగిల్చుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకుందాం ఇందులో. చూడండి మన స్పైసెస్ ఫ్రై అయిపోయినాయి, ఆనియన్స్ కూడా వేస్తున్నాను. చూడండి మన స్పైసెస్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయినాయండి. ఈ విధంగా రెడ్ కలర్లోకి వచ్చాక మన జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ మనం చికెన్లో వాడాం కదా, ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఇప్పుడు మనం రైస్లోకి వేసుకోవాలండి. అండ్ ఆల్సో 1 టేబుల్ స్పూన్ రా కోకోనట్ పేస్ట్ అని చెప్పాను కదా, ఇది 1 టేబుల్ స్పూన్ రా కోకోనట్ పేస్ట్ వేసండి. మనం 8 చిల్లీ తీసుకున్నాం, 4 చికెన్లో పడుతుంది, ఇంకా 4 మనం ఈ రైస్లోకి వేసేసుకోవాలి. వేసి చక్కగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొన్ని పుదీనా వేసండి అండ్ ఆల్సో కొంచెం కొత్తిమీర కూడా వేసిన తర్వాత అండి మన టమాటో ఉంది కదా, టమాటోని కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి. టమాటో వేసుకోవడం వల్ల కూడా రైస్కి చాలా టేస్ట్ వస్తుంది. చూడండి మన టమాటో పీసెస్ని కూడా ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఈ విధంగానే వేసేసుకోవాలి. వేసి చక్కగా కలిపేసుకోవాలండి. కలుపుకొని ఈ విధంగా మొత్తం టమాటో పీసెస్ సాఫ్ట్గా అయిపోయి వేసిన కూడా కొంచెం రెడ్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్ వేసుకుందాం. చూడండి మన టమాటోస్ కానివ్వండి మనం వేసినవన్నీ కూడా చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి. టమాటో పీసెస్ కూడా సాఫ్ట్గా అయిపోయినాయండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము. వాటర్ వచ్చేసండి మనం రెగ్యులర్ రైస్ తీసుకున్నట్టయితే 1 కప్కి 1.5 వాటర్ తీసుకోండి. ఒకవేళ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి మనం 1:1 నేను వాటర్ తీసుకుంటున్నానండి. ఒకవేళ మీరు రైస్ క్వాలిటీని బట్టి మీరు వాటర్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1:1 వాటర్ తీసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ వేసుకొని కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఎందుకంటే రైస్కి కూడా కొంచెం సాల్ట్ పట్టాలి కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం మనం సాల్ట్ కూడా వేసేసుకుందాము. మనం చికెన్లో వేసాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి. సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి. సాల్ట్ మనం వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకుందామండి. అంతవరకు మనం లిడ్తో కవర్ చేసేసుకుందాము. ఇక్కడ చూడండి చికెన్ అనేది ఇవ్వండి ఈ విధంగా నేను ఫ్రై చేస్తున్నాను. చూడండి దీన్ని మరీ కూడా డ్రైగా ఫ్రై చేసుకోకూడదండి, ఎందుకంటే మనం రైస్లో దీన్ని మిక్స్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉంచి మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే మనం రైస్లో కలుపుకున్నా కూడా ఈ గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి చికెన్ది కూడా. చూడండి మనం ఈ కడిగేసిన రైస్ నుంచి వాటర్ మొత్తం తీసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మన వాటర్ బాయిల్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేసుకోవాలండి. చూడండి మనం రైస్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకోనండి. ఈ వాటర్లో ఈ రైస్ బాగా కొంచెం ఉడికిన తర్వాత ఈ రైస్లో నుంచి వాటర్ కొంచెం తగ్గిన తర్వాత అండి మనం ఫ్రైడ్ చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ రైస్ని మనం ఇందులో ఉడకనిద్దాం. చూడండి మన రైస్ అనేది 75% వరకు ఇది ఈ విధంగా ఉడికిన తర్వాత అండి మన ఫ్రైడ్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ పీసెస్ని మనం ఈ విధంగా ఇందులో మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి మనం చికెన్ని వేసుకొని ఈ విధంగా చక్కగా ఈ రైస్లో మనం మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి మన చికెన్ మొత్తాన్ని రైస్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత అండి మనం లిడ్తో కవర్ చేసేసి ఈ రైస్ని మనం స్టీమ్కి పెట్టేసుకోవాలి.
అప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి మన చికెన్ ఈ విధంగా కలిపేసుకొని రైస్ని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత అండి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ ఈ విధంగా పైన వేసేసుకొని మనం లిడ్తో దీన్ని కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ పెట్టేస్తే మన రైస్ రెడీ అయిపోతుందండి. రెడీ అయిపోయిందండి. నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా వాడలేదండి. జస్ట్ మన ఈ చికెన్లో ఉన్న ఈ మసాలాస్తోనే ఇంత చక్కగా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మన రైస్ కూడా. చూడండి దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి మన ఎంతో టేస్టీ అండ్ సూపర్గా స్పైసీగా ఉండే మన ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఆంధ్ర స్టైల్లో మనది రెడీ అయిపోయిందండి. డెఫినెట్గా మీరు ఈ స్టైల్లో కూడా మీరు ట్రై చేయండి. హైదరాబాద్ దమ్ బిర్యానీ కూడా ట్రై చేసి ఉంటారు మీరు, ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఆంధ్ర స్టైల్ అన్నాను కాబట్టి ఏమండి ఆంధ్ర పీపుల్ ఎక్కువ ఈ బిర్యానీనండి ఈ విధంగా ఇన్స్టెంట్ గోంగూర పచ్చడితో అండ్ రైతాతో అండ్ ఆల్సో కద్దుకా దాల్చాతో వాళ్ళు టేస్ట్ చేస్తారండి. నేను ఈ ఇన్స్టెంట్ గోంగూర పచ్చడిని కూడా నా వీడియోని పోస్ట్ చేశానండి, మీరు కావాలంటే చూడొచ్చు కూడా. ఈ విధంగా ఈ రెండింటితో కూడా చాలా డిఫరెంట్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని కనుక ప్రిపేర్ చేసుకొని మీకు కనుక నా ఈ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి అండ్ షేర్ చేసి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.